దేవునికి స్తోత్రం. ఇది నా సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. యెషయా గ్రంథం 65 అధ్యాయం 2వ వచనం. ప్రియా సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాది దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శాశ్వతమైన కృప మీతో, మీ కుటుంబ సభ్యులతో ఉండి మీ పక్షాన గొప్ప కార్యములు, మహోన్నతమైన కార్యములు ప్రభు జరిగించాలని ప్రభు యొక్క పాదసన్నదిలో మీకు ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు తప్పక వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. ఒకవేళ ఇంతవరకు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకి దినదినము ప్రతిదినం ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయండి. ప్రభునామాన్ని మహింపరచండి. లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నానని మహిమానుతుడు, మహిమాస్వరూపుడైన మన ప్రియ జగత్రక్షకుడు తెలియపరుస్తున్నారు. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండగా ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు, విశాలమైన మంచి దేశంలోనికి వారిని నడిపించుటకును మోషేను దేవదేవుడు ఏర్పరిచాను. మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుచు తన ఆజ్ఞలను, కట్టడలను ఇచ్చుచున్నాడు. దేవుడు తన నీతిని, పరిశుద్ధతను వెల్లడి చేయుచున్నాడు. 10 ఆజ్ఞలను ఇచ్చి ఇశ్రాయేలు వారికి లోబడవలని కోరాడు. కానీ వారు లోబడక ఆయనను విసిగించుచు, సనుగుచూ, ఆయనకు కోపం పుట్టించుచు విగ్రహారాధన చేశారు. వీరు లోబడనొల్లని ప్రజలని దేవుడు మోషేతో చెప్పాడు. ఎన్నిసార్లు గర్దించినను లోబడనడు వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగునని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. నీవెంతగా దేవుని వాక్యమునకు లోబడుదువో దేవుని బిడ్డ, అంతగా ఆశీర్వాదములు నీ జీవితంలో పొందగలదు. గర్విష్ఠులు లోబడరు, ఏమాత్రము లోబడరు. దేవుని వాక్యమునకు లోబడినట్లు నీవు దీనుడవై ఉండవలేను. అటువలే స్త్రీలారా, మీరును మీ స్వపురుషులకు లోబడి ఉండుడని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అందువల్ల వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడిని వాళ్ళను రాబట్టవచ్చునని జడలు అల్లుకుంటయు, బంగారు నగలు పెట్టుకుంటయు, వస్త్రములు ధరించుకుంటయు, వెలుబడి అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధువైనటియు మృదువైనటియు గుణము అక్షయాలంకారమును మీ హృదయమందు అంతరంగ పురుషునికి మీకు అలంకారంగా ఉండవలనని అది దేవుని దృష్టికి మిగిలిన విలువగలదని దేవుని వాక్యం ప్రబోధిస్తుంది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడిండుట చేత తమను తాము అలంకరించుకున్నారు. 1 పేతురు 3వ అధ్యాయం 1 నుంచి 5 వచ్చిన వరకు ఈ సత్యాలన్నీ మనం చూడగలుగుతున్నాం. దేవదేవుని బిడ్డలారా, లోబడే మనసు నీకు అలంకారంగా ఉండాలి. దేవునికి మనం ఎప్పుడైతే లోబడగలుగుతున్నామో అప్పుడే పరిశుద్ధాత్మ దేవదేవుడు మన జీవితంలో పరిపూర్ణమైన కార్యాభివృద్ధిని జరిగించగల సర్వాధికారైన దేవుడైన సైతాన్ని ఎదిరించడకు, పాపమును జయించడకు మనము దేవునికి, దేవుని వాక్యమునకు లోబడిన వారమై ఉండవలేను. కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపాధిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ అద్దు నుండి పారిపోనని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ప్రభువా, లోబట్టకు నాకు నేర్పమని ఈరోజే దేవుని ప్రార్థించండి. జీవగల దేవదేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను దీవించే కొలది నీవు దీవునివై ఉంటకు నేర్చుకోవాలి. ఎన్నిసార్లు నువ్వు దేవునికి మొరపెట్టగా దేవుడు నిన్ను విడిపించాడో, ఎన్ని విధములుగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడో నీవు ఎప్పుడైనా గమనించావా, గ్రహించావా? దేవుడు నీకు చేసిన మేళ్లను నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావా? దేవుని మహింపరుస్తున్నావా? దేవుని బిడ్డ, ఇప్పుడే దేవుని మహింపరచు, ఘనపరచు. దేవునికి విధేయత కలిగిందాం, లోబడదాం. దేవుని నామానికి మహిమార్థంగా మన జీవితాలు కొనసాగిందాం. లోబడనొల్లని ప్రజల వైపు వలె మనం కాకుండా లోబడే దేవుని బిడ్డలుగా, ప్రభునామాన్ని మహింపరిచే బిడ్డలుగా మనం జీవిద్దాం. ప్రభు యొక్క మహాకృప మీతో నాతో నిల్చునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ సర్వలోక న్యాయాధిపతిమైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ఇష్టపడి మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి స్తోత్రాలు. లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను మీరు అంటున్నారు. తండ్రి, మేము నీకు లోబడే చక్కని హృదయాలు కలిగి మేము జీవించడానికి, మీ బిడ్డలుగా, మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా మేము బ్రతకడానికి
మీ కృప, మీ కాపుదలు, మీ కనికరం మీ బిడ్డలైన మాకు అందరికీ దయచేసి మీ బిడ్డలైన మమ్మల్ని అందరిని ఆశీర్వదించి దీవించి బలపరిచి బిడ్డలందరికీ జయ విజయాలు దయచేసి పరిశుద్ధాత్మ గొప్ప నీ కృపాకినాలు మీ బిడ్డలైన మాకు అందరికీ అనుగ్రహించమని యేసు నామములో మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.